హాయ్ అండి. నేనైతే ఆకలి బాగేసిందండి. మధ్యాహ్నం అయితే 4 పూరీలు తిన్నా. 150 రూపాయలు దుబ్బేశాడు నాకు. ఏది మన గౌశాలలో కాఠ్మండు పశుపతినాథ్ టెంపుల్ దగ్గర. ఇక్కడ లలిత్పూర్లో కృష్ణ భగవానుడి టెంపుల్ ఉందంటే ఇక్కడికి వచ్చాను. నేను యాక్చువల్గా భస్మాసుర టెంపుల్ పోదామంటే ఇక్కడ లలిత్పూర్ నుంచి పోవాలని చెప్పారు. ఇక్కడైతే ఆగా రామ్ చంపా రామే ఛాప్ అంటే ఈ హోటల్ పేరు. ఇక్కడ దిగానండి. నూడిల్స్ అయితే తిన్నా. ఇక కొంచెం మంచిగా తాగేసి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఇక్కడ వీళ్ళు ఇందాక నేను వచ్చి ఇక్కడ కూర్చున్నారు నాకంటే ముందే. ఇక్కడైతే నాకు కలిశారు, కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అన్నాను అనుకుంటా మంచిగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆకలిస్తుందని చెప్పి నేను హోటల్కి వచ్చానండి. అయితే వీళ్ళు కలిశారు. ఎక్కడ ఏందని చెప్పి వెళ్ళాలని చెప్పాను. నేను ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగారు. ఇలా భస్మాసుర హిల్స్కి వెళ్ళాలని చెప్పి నేను అన్నానండి. అయితే వీళ్ళందరూ ఏమంటున్నారంటే భస్మాసుర హిల్స్కి అయితే వెళ్ళొద్దు బ్రదర్, అక్కడ మొత్తం పులులు, సింహాలు, అడవి దున్నపోతులు, చాలా డేంజర్ ప్లేస్, అది వెళ్ళొద్దు. నువ్వు కనుక పుసుకున వెళితే మాత్రం నువ్వు తిరిగి రావడం కష్టం, నువ్వు బ్రతికి తిరిగి రావడం చాలా చాలా కష్టం. నువ్వు దయచేసి మాత్రం ఆ కొండకైతే వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే మాత్రం పగలే అలా ఏది అక్కడ చంపాదేవి టెంపుల్ ఉంది, చూసుకొని వచ్చేయి. పుసుకున నువ్వు కనుక భస్మాసుర హిల్స్కి వెళ్తాననుకుంటే మాత్రం ఇక నీ పని అయిపోయినట్టు అని చెప్తున్నారండి వీళ్ళైతే. అది అర్థం కావట్లేదు. बहुत अच्छा लगा है। अच्छा, मेरा नाम नहीं पता है ना? मेरा नाम सैदुल है। हाँ, अच्छा, मुझे भी आपसे मिलने से बहुत अच्छा लगा। और मैं तो नेपाल को आया ना, आप लोगों को कैसा लगा हमें नेपाल आने से, हमें आप सबसे मिलने से आप लोगों को कैसा लगा है? अच्छा लगा भाई। हाँ, आपसे मिलके बहुत अच्छा लगा है हमको। ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాద్. అయితే నేను అడిగానండి, ఈ టైంలో భస్మాసుర్ హిల్స్ పోతానంట, చాలా డేంజర్ ప్లేస్ అంట. పాప వాళ్ళకి నాకు మంచి సారీ, నేను భస్మాసుర టెంపుల్ పోతాంటే ఇప్పుడు వద్దు భయ్యా, ఇప్పుడు పోవద్దు, చాలా డేంజర్ ప్లేస్ అది. యాక్చువల్గా అయితే ఏప్రిల్లో పోవాలి, అప్పుడు చాలా మంది టూరిస్టులు వస్తారు, అప్పుడు భక్తులు వస్తారు. ఇప్పుడైతే ఎవరు పోరు, అది చాలా పెద్ద కొండ, నడుచుకుంటే ఒక్కడికి వెళ్ళాలి. ఒక్కడికి పోతే మాత్రం డబ్బులు లాగేస్తారు, మొబైల్ లాగేస్తారు, కొడతారు, చంపేస్తారు, చాలా డేంజర్ అని చెప్పారు. కానీ నాకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు పాప బ్రదర్స్ అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ओके, थैंक यू भैया, थैंक यू वेरी मच, थैंक यू. अच्छा, अभी अपन नेक्स्ट टाइम कभी भी मिलेंगे. ओके, थैंक यू. ओके ना फ्रेंड्स, మనం తర్వాత కలుద్దాం. बोल दो करो करो बोलो करो. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేనైతే లలిత్పూర్ డిస్టిక్లోనే ఉన్నానండి. ఇక్కడే పడుకుంటా ఈ రాత్రికి. అయితే కృష్ణుడు స్వామి టెంపుల్ ఉందండి ఇక్కడ, ఈ టెంపుల్ కాడే పడుకుంటానండి. ఉందండి, ఇదిగో ఇక్కడ ఒక బెంచ్ ఉంది. ఇవాళ నా స్లీపింగ్ అయితే బెంచ్ మీదనే. ఎందుకంటే ఇక్కడ రూమ్లు అడుగుతుంటే 1000 రూపాయలు 1100 రూపాయలు, 1000 రూపాయలు 1100 రూపాయలు అంటున్నారండి. అంత డబ్బులా మనం పెట్టలేం. ఇక రోజు నేను 1000-1100 పెట్టుకుంటూ పోతే నేను అడుక్కుని తినాలి, నేను ఇబ్బందులు పడాలి. ఇప్పుడు ఆ రూమ్లో పోయి పడుకున్నా కూడా ఈ రాత్రి గడవాల్సిందే, ఎక్కడ పడుకున్నా రాత్రి గడవాల్సిందేనండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే తర్వాత చాలా ఇబ్బందులు పడాలి, చాలా కష్టాలు పడాలి, చాలా బాధలు పడాలి. అందుకే నేనైతే ఆ రూమ్లలో అయితే పడుకోవట్లేదండి. నేనైతే ఈ స్వామివారి దగ్గరనే, కృష్ణుడు స్వామివారి గుడి దగ్గరే పడుకుంటానండి. ఎందుకంటే ఇక చుట్టుపక్కల పోలీసులు ఉన్నారు. వాస్తవంగా నేను భస్మేశ్వరం పోదనుకున్నా, కానీ మొత్తం రేపు చెప్తానండి. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు. కానీ నైట్ అయితే ఇక్కడ గుడి కాడే పడుకుంటున్నానండి. ఇదే గుడి అనమాట స్వామివారిది. ఈ బెంచ్ల మీద పడుకుంటా, చెద్దరు తెచ్చుకున్నా, చలికోటు ఉంది, పర్లేదు ఇకనే ఎందుకన్నా మంచిదని చెప్పి చెద్దరు వేసుకున్నా. ఎప్పుడు వేసుకుని రాను, ఈసారి మాత్రం వేసుకుని వచ్చానండి. నేను నేపాల్లో ఉన్న ప్రస్తుతానికి. నేపాల్ కాఠ్మండు రాజధానిలో లలిత్పూర్ అనే డిస్టిక్లో ఉన్నా. ఈ లలిత్పూర్ అనే డిస్టిక్లో ఈ స్వామివారి టెంపుల్ ఉంది. ఇక్కడైతే ఈ రాత్రికి అయితే ఇక్కడేనండి. ఇప్పుడైతే నిద్ర రాదు. టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది, రాత్రి 10 అవుతుంది. నాకు నిద్ర వచ్చేసరికి దాదాపు 12, 1, 2 అవ్వచ్చండి. తప్పదిగా నిద్ర వచ్చిన దాకా ఇక్కడ కూర్చుంటా. ఇక ఏదో టైంపాస్ గింతే, ఒంటరిగా కూర్చొని ఇంతే చూస్తుండాలి, ఇంతే. ఓకేనండి, ఇక రేపు కలుద్దామండి. ఓకేనా? గుడ్ నైట్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అండి. హాయ్ అండి, నేను ఇప్పుడు నేపాల్ కాఠ్మండు రాజధానిలో లలిత్పూర్ అనే డిస్టిక్లో ఉన్నానండి. ఇక్కడ కృష్ణుడు స్వామి టెంపుల్ ఉందంటే వచ్చా. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 9:30 అవుతుందండి. కానీ చాలా చిన్న టెంపుల్.
టెంపుల్ అయితే చాలా చిన్నదండి. ఇగో ఈ పెద్ద ఆవిడైతే బంద్ చేసిందండి, గేట్లకు తాళాలు వేసేసింది. కొంచెం తీయమంటే పొద్దు 4 అని చెప్పారు. ఈ కిటికీ లోపలంగా చూపిస్తా చూడండి. అంటే ఇక్కడ గుడి కట్టేసి దాదాపు 25 సంవత్సరాలు అవుతుందంట ఖాళీ గుడి కట్టి. కానీ దేవుడు మాత్రం కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిచారని చెప్తున్నారండి. ఇక్కడ వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. కానీ గుడి కట్టేసి 25 ఏళ్ళు అయిందంట. కానీ కృష్ణుడు అయితే మాత్రం ఇక్కడనే వెలిచారని చెప్తున్నారు. మరి చూస్తున్నారు కదండి, ఈ గేటు లోపలంగా కెమెరా పెట్టి వీడియో తీస్తున్నా, చూస్తున్నారుగా. లలిత్పూర్ డిస్ట్రిక్ట్ లో ఉందండి కృష్ణుడు స్వామి గుడి. కానీ ఇక్కడ ఏ గుళ్ళు చూసినా కూడా, మన హిందూ దేవాలయాలు చూసినా కూడా, ఏ టెంపుల్ చూసినా కూడా వీళ్ళ కల్చర్ లోనే నిర్మిస్తున్నారు దేవాలయాలు అయితే. మళ్ళీ కృష్ణుడు స్వామి ఎదురుగా నందేశ్వరుడు ఉన్నాడు, త్రిశూలం అయితే ఉంది చూడండి. కానీ చిన్నగా కొంచెం ముద్దుగా ఉందండి టెంపుల్ అయితే. గంట అయితే కొట్టా. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు వయసు వచ్చేసి నాకు తెలిసి అయితే 200 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే ఈ భూప్రపంచంలో, ఈ లోకంలో నాకు తెలిసి మర్రి చెట్టు, రాగి చెట్టుకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన భాష వీళ్ళకి రాదు, వాళ్ళ భాష నాకు రాదు, నేపాలీ భాష నాకు రాదు. ఇక్కడ మంచిగా వాటర్ తాగడానికి కూడా ట్యాంక్ పెట్టారు, డ్రింకింగ్ వాటర్ 500 లీటర్స్ అంట. ఇది చుట్టూ మంచిగా ఐరన్ రాడ్తో నిర్మించారండి. మంచి చిన్నగా బాగానుంది గ్రౌండ్ అయితే. ఈ ఏరియా పేరు వచ్చేసి మనీ మండల్ బాస్కెట్ బాల్ చౌక్ అంటారంటండి. ఓకేనా ఫ్రెండ్, లలిత్పూర్ డిస్టిక్ అంటండి. చెప్పా కదా, లలిత్పూర్ డిస్టిక్ మనీ మండల్ బాస్కెట్ బాల్ చౌక్ అంటారంట. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది, మేడం గారు కూడా అదే చెప్పారు. అచ్చా అచ్చా, ఇక్కడ జూ పార్క్ ఉందంటండి, చిడియా గౌర్ అంటారంట జూ పార్క్ పేరు. ఇక మొత్తం క్లోజ్ అయిపోయింది, చూద్దాం అనుకున్నా క్లోజ్ అయిపోయిందండి. ఇక రేపు చూద్దాం. అంటే చిన్న టెంపులే, చూశారుగా. కానీ చాలా బాగుంది, అందంగా ఉంది పార్క్ అయితే. ఓకేనా, ఓకే బాయ్, సీ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.